నమస్కారం అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు తేజ. అదే మీకు వీడియోలో థంబ్‌నెయిల్ చూస్తే అర్థమవుతుంది. నాకు కిడ్నీ వ్యాధి బయటపడిన మొదటి క్షణం. ఫస్ట్‌లీ నేను ఇంట్రడక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్. నా పేరొచ్చి అరవింద్ భాస్కర్ తేజ. మాది విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోలపెంట గ్రామం అండి. మా ఆంధ్రప్రదేశ్. మాదొచ్చి వైశ్యాస్ ఫ్యామిలీ. మా నాన్నగారిది కిరాణా షాపు. మేము మొదటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నగారి పేరు వెంకటరమణ, మా అమ్మ విజయలక్ష్మి. నాకు తమ్ముడు ఉన్నాడు. నాకు అంతా బాగానే ఉంది. చాలా బాగానే ఉండేది. అందరిలాగా హెల్తీగా ఉండేవాడిని. కానీ ఈ డిసీజ్ అనేది నాకు ఎలా వచ్చింది అనేది ప్రతిదీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిసీజ్ వచ్చిన తర్వాత మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఫుడ్ డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ వీడియో ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నాకు వచ్చిన డిసీజ్, నాకు ఈ డిసీజ్ ఎలా బయటపడింది, ఈ డిసీజ్ బయటపడిన తర్వాత నేను ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఏ మెడిసిన్ వాడాను, ఎంతకాలం వాడాను, నా సర్జరీ వరకు జర్నీని మీకు చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా? మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే ఎవరికైనా యూజ్ అవుతుంది. నాలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. మీకు తెలిసి చాలామంది ఉండుంటారు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు. వాళ్ళకి నా యొక్క అనుభవాలు ఒక విధంగా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఒక్కసారి ఈ కిడ్నీ వ్యాధి అనేది వచ్చిన తర్వాత దానికి నివారణ అనేది లేదండి. అది మందులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గదు. ఈ కిడ్నీ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయండి. కొందరికి కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ వేరండి, కిడ్నీ వ్యాధి వేరు. కిడ్నీ స్టోన్స్ ఏంటంటే అది విపరీతమైన పెయిన్ వస్తుంది. ఈ కిడ్నీ వ్యాధి అనేది వచ్చింది కూడా తెలియదు మనకి ఏ విధంగా అనేది. అది మన బాడీలో ఒక సైలెంట్ కిల్లర్ అండి. డిసీజ్ బయటకు వచ్చేంత వరకు మనకి ఎవ్వరికి కూడా తెలియదు. అసలు ఈ కిడ్నీ వ్యాధి ఎలా వస్తుంది అనేసి అంటే, కొందరిలో హైపర్ టెన్షన్ వల్ల వస్తుంది, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. కొందరికి షుగర్ వల్ల వస్తుంది. కొందరికి జెనెటిక్ డిసీజ్ వల్ల వస్తుంది. జెనెటిక్ డిసీజ్ అంటే వంశపారంపర్యంగా మన ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనకి కిడ్నీ వ్యాధి అనేది వస్తుంది. ఈ కిడ్నీ వ్యాధి అందుకనే ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ వ్యాధి అనేది ఉంటే ఖచ్చితంగా ఒక 6 నెలలకు ఒకసారి సీరం క్రియాటినా టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఒక 150 రూపాయలు బయట మెడికల్ ల్యాబ్స్లో ఎక్కడైనా చేస్తారు. అది ఒకసారి చేయించుకోండి. అంటే మన ఉంటే ఆ విధంగా చెక్ చేసుకుంటే మనం జాగ్రత్త పడవచ్చు. అసలు సీరం క్రియాటినిన్ అనేది 0.8 to 1.2 మధ్యలోనే ఉండాలండి. 1.2 దాటిందంటే మనకి కిడ్నీ డిసీజ్కి సంకేతం. ఇది 1.2 కింద దాటితే అప్పుడు స్టార్టింగ్లోనే మనం గుర్తించగలిగితే దాని మెడిసిన్తో పెరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఒక్కసారి కిడ్నీ డిసీజ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయిందంటే అది లైఫ్లో తగ్గడం అనేది ఉండదు. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి, లేదంటే లైఫ్ లాంగ్ డయాలసిస్ మీద మనం జీవితాన్ని అనేది గడపాలి. మీకు ఫర్దర్ వీడియోలో డయాలసిస్ గురించి, ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్స్ గురించి, ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలాంటి మెడిసిన్ వాడుతూ ఉండాలి, ఈ వీటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు కిడ్నీ డిసీజ్కి ఏ టెస్టులు చేయించుకోవాలి, ఏ టెస్టులు ఉంటాయి. ఫస్ట్ నా కిడ్నీ ప్రాబ్లం అనేది 2022లో 6వ నెలలో బయటపడింది. అది ఏ విధంగా అంటే విపరీతమైన హైపర్ టెన్షన్ వల్ల విపరీతమైన హెడ్ఏక్ వచ్చి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నాకు టెస్టులు చేసి ఇలా సీరం క్రియాటినా 2.2 ఉంది, మీకు కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్తే స్కాన్ చేస్తే నా లెఫ్ట్ సైడ్ కిడ్నీ అనేది సైజ్ తగ్గిపోతూ ఉందన్నమాట. నార్మల్ సైజ్ కంటే చిన్నదైపోతుంది. చిన్నదైపోతుంది. దాన్ని డాక్టర్లు ఏమంటే మెడిసిన్ అనేది బయాప్సీ చేయాలి, బయాప్సీ చేసి మీ కిడ్నీని అనేది టెస్ట్ చేయాలి అని చెప్పారు. ఈ బయాప్సీ టెస్ట్ అనేది మనకి 17,000 to 18,000 అవుతుంది. అండ్ హాస్పిటల్ ఖర్చు మొత్తం కలిపి బయాప్సీ టెస్ట్ మన చేతికి వచ్చేసరికి 50,000 వరకు అవుతుంది. ఇది ప్రైమరీ టెస్ట్ అండి. మన కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, మన కిడ్నీ ఇంకా ఎన్ని సంవత్సరాలు వర్క్ అవుతుంది,
ఈ డిసీజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయాప్సీ ద్వారానే తెలిసిపోతాయి. ఆ బయాప్సీ రిపోర్ట్స్ మనకు రావడానికి ఖచ్చితంగా 1 వీక్ టు 10 డేస్ పడుతుంది. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి డాక్టర్స్ అనేది మనకి మెడిసిన్ అనేది ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ మెడిసిన్ అనేది మనం ప్రతి నెల కరెక్ట్గా వాడాలి. అయితే ఈ కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత మనం ఏ మెడిసిన్ వాడాలి అది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఫస్ట్ బీపీ తగ్గడానికైనా షుగర్ తగ్గడానికైనా మెడిసిన్స్ ఇస్తారు. అది వాడుతూ మనం ఏ డైట్ వాడాలి. డైట్ అంటే ఖచ్చితంగా ప్రోటీన్ అనేది తగ్గించుకోవాలి. ప్రోటీన్ అంటే మాంసకృతులు అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలండి. అండ్ ఫ్రూట్స్ వచ్చండి, ఫ్రూట్స్లో ఓన్లీ మనం యాపిల్, జామకాయ, పైనాపిల్, బొప్పాయి ఈ 4 తప్ప మరి ఇంకా ఏ విధమైన ఫ్రూట్స్ కూడా తీసుకోకూడదు. తర్వాత ఫుడ్ విషయంలో మనం ప్రతి దాంట్లో కూడా సాల్ట్, ఎక్కువ మసాలాలు ఇవేవి కూడా యూజ్ చేయకూడదు. ఇంకా ఫుడ్ విషయంలో చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు. మనం ఎంత జాగ్రత్తలో ఉంటే మన క్రియాటిన్ అంత పెరగకుండా ఉంటుంది. డైలీ కూడా వాటర్ అనేది 2 to 3 లీటర్స్ మాత్రమే తీసుకోవాలి ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీల మీద ప్రెషర్ ఎక్కువ పడి అవి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల మనం ఎక్కువ వర్క్ చేయడానికి కూడా ఆలోచించాలి. ప్లస్ ఏంటంటే మనం ఈ కిడ్నీ వ్యాధి అనేది పెరుగుతున్న కొలది మనకి బాడీలో చాలా నీరసం వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, ఇంకా వెయిట్ లాస్ అయిపోతాం, ఇంకా హైపర్ టెన్షన్ అనేది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి ఇది డిసీజ్ వచ్చిన తర్వాత కంటే రాకముందే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలంటే మంచిదని నా ఉద్దేశం. అందుకనే ముందుగా మన ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం అనేది ఉంటే ఖచ్చితంగా సీరం క్రియేటిన్ టెస్ట్ అనేది చేయించుకోండి. ఒక ఇయర్లీ ఒకసారైనా చేయించుకోండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. కానీ నాకు ఈ వ్యాధి అలా వచ్చిందనేది జెనెటిక్ డిసీజ్ అనే అంటున్నారు. వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే అది మన లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాం. వచ్చిన తర్వాత ఇంకా ఈ మెడిసిన్ ఖర్చుకి మనం భరించలేమండి. చాలా దారుణంగా ఉంటుంది. ఒంట్లో బ్లడ్ కూడా తగ్గిపోతుంటుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోద్ది, అల్బుమినా పెరిగిపోతుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. రెడ్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే తగ్గిపోయినాయో మనకి ఇంకా నీరసం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ క్రియాటిన్ అనేది చాలా పెరిగిపోతుంది. ప్లస్ ఏంటంటే ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎగ్ వైట్ మాత్రమే తినాలి, ఎగ్ లోపల ఎల్లో అనేది తినకూడదు. ప్లస్ ఏంటంటే టమాటా పూర్తిగా అవాయిడ్ చేసేయండి, టమాటా కూడా తినకూడదు. ఇంకా ఫుడ్ విషయంలో ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మనం సర్వైవ్ అవ్వగలం చాలా విధంగా. ఇంకా వెజిటేబుల్స్లో వచ్చి ఆకుకూరలు తినకూడదండి, అసలు ఆకుకూరల జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఆకుకూరలు తినకుండా మనం జాగ్రత్త పడాలి. ఫుడ్ విషయంలో అదండి. ఇంకా ఈ వీడియోలో వచ్చి ఇంకా చెప్దాం అనుకుంటున్నానంటే, నాకు బయాప్సీ అయిన తర్వాత బయాప్సీ 2024లో అయ్యిందండి. అయిన తర్వాత నేను మొత్తం ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ 1.5 year వరకు సర్వైవ్ అయ్యాను. 1.5 year నుంచి ఏమైందంటే లాస్ట్ 2024 డిసెంబర్ నుంచి క్రియేటిన్ అనేది గ్రాడ్యువల్గా పెరిగిపోవడం అనేది స్టార్ట్ అయింది. 2.2 నుంచి 4.4కి వచ్చేసింది లాస్ట్ 24 డిసెంబర్కి. ఆ డిసెంబర్ నుంచి 24 డిసెంబర్ నుంచి ఈ 5th మే 2025 మేకి 12కి వచ్చేసిందండి. సీరం క్రియేటిన్ 12కి వచ్చేసింది. 0.8 నుండి 1.2లో ఉండాల్సిన క్రియేటిన్ 12కి వచ్చింది. అంటే బ్లడ్ కూడా నాకు 7 points పడిపోయింది. ఇంకా పూర్తిగా నా కాలవి వాపులు వచ్చేసి మొత్తం బాడీలో వాటర్ చేరిపోతుంది. వెంటనే సారేమో నా డాక్టర్ గారేమో వెంటనే నాకు డయాలసిస్ స్టార్ట్ చేశారు. డయాలసిస్ అనేది నాకు సర్జరీకి ముందు 3 డయాలసిస్ మాత్రమే చేశారు. ఎందుకంటే ఇంకా సర్జరీకి నేను ప్రిపేర్ అయిపోయాను. నాకు కిడ్నీ డొనేట్ చేసింది మా నాన్నగారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, లేచి తిరుగుతున్నారు, ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు కిడ్నీ డొనేట్ చేసినందుకు. కానీ కిడ్నీ తీసుకున్న నేను మాత్రం 3 నెలలు క్వారంటైన్లో ఉండాలన్నమాట. సేఫ్గా జాగ్రత్తగా అన్నీ తీసుకొని ప్రికాషన్స్ తీసుకొని నేను సేఫ్గా ఉండాలి. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మిగతా ఇన్ఫర్మేషన్
మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు. జై హింద్.